సంపద సృష్టిస్తాను అంటూ సభల్లో పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే వేరే అర్థంలో తీసుకున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడే సంపద కూడబెట్టుకోవాలి అనే ధోరణితో కొందరు వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై మరోసారి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆమె భర్త భార్గవరామ్ నాయుడు పేరుతో జిల్లాలోని కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్కు 30 రూపాయల చొప్పున మామూళ్లు వసూలు చేయాలి అని ఒత్తిడి చేస్తూ ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వివిధ రంగాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చికెన్ వ్యాపారం నుంచి కాంట్రాక్టులు, భూ ఆక్రమణలు, ఇసుక, మట్టి వ్యాపారం వరకు దోపిడీ సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు అహోబిలంలో తలనీలాలు, టోల్గేట్ టెండర్లలో కూడా జోక్యం చేసుకుని అక్రమ లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు భూమా బ్రాండ్ గా ఉన్న పేరు ఇప్పుడు భూమా ట్యాక్స్ గా మారిపోయిందనే విమర్శలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు సరిపోనట్లుగా ఇప్పుడు కేబుల్ మామూళ్ల వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. అఖిలప్రియ భర్త భార్గవరామ్ నాయుడు పేరుతో జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లకు ప్రతి కనెక్షన్ పై 30 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని హుకుం జారీ చేశారంటూ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే కేబుల్ కనెక్షన్లు కట్ చేస్తామని, వ్యాపారం చేయనివ్వమని ఫోన్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని చెబుతున్నారు. భార్గవరామ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కేబుల్ ఆపరేటర్లు అధికారులను కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో కేబుల్ మామూళ్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి కేబుల్ కనెక్షన్ పై 30 రూపాయల చొప్పున మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారి కేబుల్ వైర్లు తెంచడం, బెదిరింపులకు పాల్పడడం, కేబుల్ దొంగతనాలు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న ఉల్లి సుబ్బయ్య, కొట్టే నవీన్ తమను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. మామూళ్లు చెల్లించేందుకు నిరాకరించిన వారి నెట్వర్క్లపై దాడులు చేయించడం, కేబుల్ వైర్లు తెంచడం, కేబుల్ దొంగతనాలకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని నంద్యాల జిల్లా ఎస్పీకి కేబుల్ ఆపరేటర్లు వినతిపత్రం అందజేశారు. కేబుల్ ఆపరేటర్లు చేసిన ఈ ఆరోపణలపై పోలీసులు ఎలా స్పందిస్తారు? ఫిర్యాదులో పేర్లు ఉన్న వ్యక్తులపై విచారణ చేపడతారా? బాధితులకు రక్షణ కల్పిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లేదా ఆమె భర్త భార్గవరామ్ నాయుడు నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.